ఆర్మూర్ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. జిల్లా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగాను ముఖ్యంగా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో వీడీసీల ముసుగులో గ్రామ పెత్తందారులు బీసీ వర్గాలపైన దళిత వర్గాలపైన ఒక మాటలో చెప్పాలంటే చేతి వృత్తుల ప్రజలపైన అనేక ఆంక్షలు విధించడమే కాకుండా వీరిని ఆర్థికంగా ఇబ్బందులు గురి చేస్తున్న ఘటనలు అనేకం ఉన్నాయి. వాళ్ళ మాట వినని వాళ్ళని ఖచ్చితంగా గ్రామ బహిష్కరణలు కుల బహిష్కరణలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వెలుగులో గత 6 మాసాల క్రితం ఎర్రగట్ల మండలం తలరాంపూర్ గ్రామంలో గీతావృత్తి చేసుకొని జీవిస్తున్న కుటుంబాలపైన గ్రామ సమిష్టి అవసరాల నిమిత్తం అని డిమాండ్ చేయడం, దాదాపుగా 2 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం అనేది ఈరోజు చాలా సిగ్గుపడాల్సిన రోజు. అదే కాకుండా తన వృత్తి అయినా తన గీతా వృత్తికి అయితే ఈ తాటి చెట్లు ఉన్నాయో ఆ తాటి చెట్లను మా గ్రామానికి వదిలిపెట్టేస్తే మేము జీతకాలం పెట్టుకొని మేము వృత్తిని కొనసాగించుకుంటామని వీడీసీ డిమాండ్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరం. ఒక వృత్తితో ఆ వృత్తి మీద జీవం కొనసాగించుకుంటున్నారు, బతుకుతున్నారు కుటుంబాలు. అందులో ఆ కుటుంబాల్లో కేవలం గౌడ్సే కాదు, బీసీలు ఉన్నారు, దళితులు ఉన్నారు, అనేక కులాల వారు ఆ గీతా వృత్తి మీద నమ్ముకొని జీవిస్తున్న వాటిపైన 6 నెలల క్రితం మేము చెట్లు ఇస్తారా ఇయ్యరా, రాసిస్తారా ఇయ్యరా అని కండిషనే కాకుండా 2 లక్షల రూపాయలు మా గ్రామాభివృద్ధికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పెడితే వీళ్ళకి అంగీకరించకపోతే గీతా వృత్తిని నిషేధించడం, పక్క గ్రామాల నుంచి వచ్చే తాగే వాళ్ళని కూడా నిషేధించడం, ప్రశ్నించినందుకు ఈత చెట్లు మొత్తం కాలబెట్టారు. అంతేకాకుండా వీళ్ళ కుటుంబ సభ్యులైన మహిళలు ఏదైతే పండుగ పూట శ్రీరామనవమి రోజున మందిరానికి వెళ్తే ఆ మందిరం నుంచి గింటి వేయడం అనేది అవమానకరమైన, మహిళల్ని అవమానించడం అనేది జరిగింది. వీటన్నిటిపైన దాదాపు 6 నెలల నుంచి ఈరోజు ఈ ప్రభుత్వం స్పందించట్లేదు, అధికారులు స్పందించట్లేదు, రెవెన్యూ అధికారులు స్పందించట్లేదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్పందించకపోవడం ఆశ్చర్యకరం అని చెప్పేసి గుర్తు చేస్తూ ఈ సమస్యల పరిష్కారం కావాలని రేపు అంటే 29 ఏప్రిల్ రోజున ఉదయం 10:30 నా ఆర్మూర్లోని మార్కెట్ యార్డ్ బస్టాండ్ ఎదురుగా మార్కెట్ యార్డ్ నుంచి ర్యాలీగా చలో ఆర్డీఓకు బయలుదేరుతా ఉంది. ఈ వెలుగులో ఈ నేపథ్యంలో ప్రతి గ్రామం నుంచి దళితులు, బీసీలు, కుల వృత్తుల వాళ్ళు అందరూ రావాలని, దీనిపైన వీడీసీల దౌర్జన్యం పైన మనం ప్రశ్నించాలని, ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది రాజకీయాలకు అతీతం, జెండాలకు అతీతం. సూటిగా కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నాను, అయ్యా 6 నెలల నుంచి మీకు కనపడట్లేదా, ఎందుకు స్పందించట్లేదని కూడా నేను అడుగుతా ఉన్నా. రేపటి నుంచి కనీసం స్పందించండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి రాజ్యాంగాన్ని కూడా పక్కకు పెట్టి ఇలా పెత్తందారులు ఎవరైతే ఉన్నారో మరి చెలరేగుతా ఉన్నారు, వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి స్పందిస్తలేరు, ఇలా అధికారులు స్పందిస్తలేరు. మరి అన్నగారు చెప్పినట్టు ఇలా అన్ని రాజకీయాల పార్టీలకు ఖచ్చితంగా మేము ఈ 6 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. అరే పెద్ద ఎత్తున అన్ని కులాల వాళ్ళు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని కులాల వాళ్ళు చేతి వృత్తుల వాళ్ళను కూడా కూడగట్టి మరి రేపు ఆర్మూర్ మార్కెట్ యార్డ్ నుంచి అంబేద్కర్ భవనం కాడికి మరి పెద్ద ర్యాలీగా తీసి మరి నిరసన తెలియజేస్తా ఉన్నాం. మరి ఇది స్పందించకపోతే ఇక్కడే కాదు, స్పందించకపోతే నిజామాబాద్ ఎస్పీ కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్తాం. మరి అక్కడ స్పందించకపోతే హైదరాబాద్ సీఎం ఆఫీస్ కాడికి కూడా వెళ్ళి మేము దీన్ని మరి వీడీసీలను రద్దు చేయాలని మా యొక్క డిమాండ్. కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి మరి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని మనం చేస్తా ఉన్నాం. దాదాపుగా కొన్ని వందల సంఘాలు రేపు రాబోతూ ఉన్నారు, కొన్ని వేల మంది రేపు రాబోతూ ఉన్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వం, ఈ యొక్క అధికార యంత్రాంగం నిందితులను రక్షించే పనిలో కాకుండా బాధితుల పక్షాన నిలబడి బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు జరిగినటువంటి అన్యాయాన్ని మీరు స్పందించి ఈ యొక్క అన్యాయాన్ని ఇక ముందట జరగకుండా ఈ డివిజన్లో ఎక్కడ లేనటువంటి వీడీసీల యొక్క పెత్తనం, అగ్రకులాల యొక్క పెత్తనం, అగ్రకులాల యొక్క రాజ్యం వీడీసీల పేరు మీద చాలా దారుణంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వీడీసీలకు వ్యతిరేకంగా రాబోయే రోజులలో ఈ వీడీసీలన్నిటి కూడా నిర్మూలించే వరకు మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం.